ప్రభు నుండి ప్రియమైన సంఘ బిడ్డలకు, దేవుని పిల్లలకు ఈ ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన కాపుదల మనతో ఉంచి ఈ ఉదయకాల సమయంలో ఆయన నామాన్ని స్తుతించుకోవడానికి ప్రభు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ఆమేన్. అనుదిన వాక్యాహారం ద్వారా ఈరోజు దేవుడు మనకిస్తున్న వాక్య వాగ్దానం, ధైర్యం తెచ్చుకుని బలంగా ఉండుము, భయపడకము, దిగులు పడకము అని మొదటి దినవృత్తాంతాలు 22వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటను మనం ఒకసారి గమనించినట్లయితే దేవుడు తన పిల్లలమైనటువంటి మనకు ధైర్యాన్ని, బలాన్ని, క్షేమాన్ని, ఆదరణను, ఓదార్పును ఇస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాము. కనుక ఈనాడు ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క ఉద్దేశం ఏమైందంటే, మానవుడు తన యొక్క పరిస్థితులను బట్టి ధైర్యం కోల్పోయిన వారిగా, శక్తి లేని వారిగా, పరిస్థితులను బట్టి భయపడేవాడిగా, అలాగే దిగులు పడుతూ నిరాశ చెందుతూ కాలాన్ని గడిపేవాడుగా ఉంటూ ఉన్నాడు. అట్టి స్థితిలో దేవుని యొక్క వాక్యము వారికి ధైర్యాన్ని ఇస్తూ ఉంది. దేవుడు ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు, బలాన్ని ఇస్తూ ఉన్నాడు, శక్తిని అనుగ్రహిస్తూ ఉన్నాడు. దిగులు పడకు, నేను నీకున్నానని చెప్పి దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో మరి ఎవరైతే అట్టి దిగులు పడే స్థితిలో ఉన్నారో, భయపడే స్థితిలో ఉన్నారో, బలము లేని స్థితిలో ఉన్నారో, ధైర్యం కోల్పోయిన స్థితిలో ఉన్నారో, అట్టి వారు దేవుని మాట మీద విశ్వాసం ఉంచి దేవుని యందు పరిపూర్ణమైనటువంటి విధేయతతో, దేవుని యందు పరిపూర్ణమైన భయభక్తులతో, ప్రతి వాగ్దానం దేవుడు నా కొరకే సిద్ధపరిచాడన్న నమ్మికతో ప్రభువులో కొనసాగడానికి ఈ ఉదయకాల సమయంలో దేవుడు అందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమగల మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మా తండ్రి, ఈరోజంతా నీ పిల్లలమైన మాకు మీరే తోడుగా ఉండి సహాయం చేసి నడిపించండి. ఈరోజంతా నీ మేలుల చేత నింపండి. నీ బిడ్డలందరికీ కావాల్సిన క్షేమాన్ని, దీవెను దయచేయండి. ఈరోజు పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకుంటున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరికీ మీరే పేరు పేరున మీ దీవెనలు సమృద్ధిగా దయచేయమని, అన్ని వేళల్లో మీరే తోడై ఉండమని, ఈరోజంతా నీ పిల్లలకు కావాల్సిన క్షేమాన్ని, ఆదరణను, ధైర్యాన్ని, బలాన్ని, శక్తిని అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.